ఎవరు హలో, మీ జాగింగ్ ఏంటో కానీ మేమందరం అది దేవాదిదేవసుత దేవగణాధినాచాపహస్తం శూరం హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే మార్నింగ్ టు మండే మార్నింగ్ లంచ్ బాక్సెస్ రొటీన్ వరకు ఈ వ్లాగ్లో చూస్తారు. ఏంటి జ్యోతి ఇలా చేసావు అనుకుంటున్నారా? అప్పుడప్పుడు అంతే అండి, అలా చేయాల్సి వస్తుంది. సండే వర్షం వల్ల పెద్దగా కంటెంట్ ఏం క్రియేట్ చేయలేకపోయాను కాబట్టి మండే లంచ్ బాక్స్ వరకు ఇందులోనే యాడ్ చేసేసాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ లెందీ వీడియోస్ కావాలి కాబట్టి. అండ్ ఇక్కడైతే మా సండే మార్నింగ్ ఇలా వాకింగ్తో స్టార్ట్ అయింది. రీజన్ ఎవరో తెలుసా? ఇది వస్తుంది చూసారా, మా అమ్మాయే, రిత్కృతి స్వీట్ హోమ్ ఓనర్ రిత్కృతి గారు. మార్నింగే జాగింగ్ చేయాలని కూర్చుంది. యాక్చువల్గా ఇది సాటర్డే మార్నింగే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారట, నాకు తెలీదు. సో సండే మార్నింగే ఇంకా నన్ను కూడా లేపేసి బయలుదేరాం అనమాట. మా అమ్మాయి అలా చిన్నగా జాగింగ్ చేస్తుంది, మేమైతే వాకింగ్ చేస్తున్నాం. తీసుకొచ్చింది కానీ భలే ఫ్రెష్గా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఇవన్నీ క్లిప్స్ ఎందుకు రికార్డ్ చేశానంటే మార్నింగ్ ఇలా క్లీనింగ్ అవుతూ ఉంటుంది అనమాట. డైలీ మా కమ్యూనిటీలో ఇలా సొసైటీ అంతా మంచిగా క్లీన్ చేసేస్తారు ఎవ్రీడే మార్నింగ్. మొన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళ మొక్కల గురించి మీకు చెప్పాను కదా, అవి ఈరోజు చూపించే టైం వచ్చింది. కానీ వీళ్ళు జామ చెట్టు అంతా ట్రిమ్ చేసేసారండి. ఇటు బయట వరకు పడిపోయి చక్కగా కాయలు వచ్చి ఉండేవి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కరెక్ట్గా అమ్మాయి వెళ్తుంది కదా, అమ్మాయి హెడ్ పైన ఇదే జామ చెట్టు బాగా ట్రిమ్ చేస్తారు. అండ్ ఆ పైకి ఉన్నదైతే మునగ చెట్టు. మీ అందరు ఈ పాటికి కనిపెట్టే ఉంటారు. నాకు మునగ చెట్టు అంటే బోల్డ్ అంత భయం, గొంగళి పురుగులు వస్తాయని. ఇక్కడ ఇంకో చిన్న జామ చెట్టుకైతే జామకాయలు వచ్చేసి పండిపోయినాయి కూడా, వాళ్ళు ఎందుకు కోసుకోలేదో నాకు తెలీదు. అండ్ ఇక్కడ ఇదో గ్రౌండ్ ఫ్లోర్ హౌస్. అసలు ఎంత మంచి మొక్కలు పెంచుకుంటారంటే, ఇవైతే సువర్ణ గన్నేరు అంటారు కదా, ఎల్లో కలర్ ఫ్లవర్స్ బంచెస్లా వస్తాయి. ఆ ట్రీయో వాట్ ఎవర్ అది. అండ్ ఇక్కడైతే పెద్ద కరివేపాకు చెట్లు 2 ఉంటాయి. వాళ్ళు కరివేపాకు కోసుకోరు, ఆ చెట్టుని ట్రిమ్ చేయరు. అది బాగా ఇదిగో చూడండి, వేప చెట్టులాగా పెరిగిపోయిన కరివేపాకు చెట్టు ఇది. ఆకులన్నీ ముదిరిపోయినాయి. ఇవైతే హెల్తీ జేడ్ ప్లాంట్స్ అనమాట. ఈ కార్నర్లో వీళ్ళకి వేప చెట్టు కూడా ఉంది. ఎప్పుడన్నా మా అమ్మాయి చెవులకు వేప పుల్లలు పెట్టాలంటే నేను ఇక్కడ నుంచే సైలెంట్గా కోసుకెళ్తాను వచ్చి. ఎందుకంటే బయటికి వెళ్తే ఫుట్పాత్ మీద చాలా ఉంటాయి లైన్లో అన్ని వేప చెట్లే, కానీ ఇదైతే లోపల ఈజీ కదా, అందుకని అనమాట. ఫైనల్గా వాకింగ్ జాగింగ్ అన్నీ అయిపోయినాయి. ఎలాగో మార్నింగ్ వచ్చేసాక మళ్ళీ ఆఫ్టర్నూన్ రావడం మన వల్ల కాదని మొగ్గలు కూడా కోసేసుకున్నాను. మనం ఎలాగో వాటర్లో వేయడమే కదా, అవి ఓపెన్ అయిపోతాయని. అండ్ ఇక్కడ మేమైతే కూర్చొని మనం ఏ పని చేసినా ఎప్పుడన్నా ఒకసారి చేసినా మ్యాండేటరీ ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కామన్ కాబట్టి అవన్నీ తీసుకున్నాం. ఇలా ఫొటోస్ తీసుకోగానే మా అమ్మాయికి తన ఫ్రెండ్స్ అయితే కనిపించారు. సో తనైతే ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. మేమైతే ఇక్కడ కూర్చొని ఆకాశాన్ని భూమిని అన్నిటిని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే సడన్గా పైన క్లౌడ్స్ ఇలా మూవ్ అవ్వడం నేనైతే అబ్జర్వ్ చేశాను. దాన్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తాను. కనిపిస్తుందా? చూసారా ఎలా మూవ్ అవుతున్నాయో? వాటర్ తాగడానికి వెళ్తున్నాయి. మనం చిన్నప్పుడు చెప్పేవాళ్ళం కదా, మేఘం అలా వెళ్తుందంటే వాటర్ తాగడానికి వెళ్తున్నాయి, తర్వాత మనకు వర్షం వస్తుందని. అలా అనమాట. అదైతే చూసి రికార్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మా అమ్మాయి అయితే మరి చిన్నపిల్లలు టోడ్లర్స్ కోసమని ఒక ప్లే ఏరియా క్రియేట్ చేశారు ఇక్కడ మా పార్క్లోనే ఒక సైడ్కి. అక్కడ ఆడుతున్నారు ఈ పిల్లలు ఇద్దరు, ఆ బుడ్డోడి కోసం. తిన్న మా రిత్కృతి వాళ్ళ క్లాస్మేటే, మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఇంకొచ్చేసాం, ఫ్రెష్ అయిపోయాం. ఇంకా నేను మార్నింగ్ ఏం రికార్డ్ చేయలేదు, సింపుల్గా బ్రెడ్, బ్రేక్ఫాస్ట్, ఫ్రూట్స్ అలా అంతా గడిచిపోయింది. ఎందుకో ఒక్కొక్కసారి అంతేగా కెమెరా పట్టుకోవాలనిపించలేదు.
అండ్ నేను వంట చేస్తున్న టైంలోనే బాగా వర్షం కూడా వచ్చేసింది. ఈరోజు వర్షం వల్ల మార్కెట్కి కూడా వెళ్ళలేకపోయాం కాబట్టి కూరగాయలు కూడా లేదు. ఆఫ్టర్నూన్ నుంచి బాగా మబ్బులు పట్టేసి ఫుల్ వర్షం అనమాట. ఇంకా లంచ్లోకి అయితే మా అమ్మాయి బెండకాయ పులుసు కావాలంది. అదేంటి జ్యోతి, శ్రావణ మాసం అయిపోయింది కదా ఇంకా మొదలెట్లేదా అనుకుంటున్నారా? మేము ఎప్పుడు శ్రావణ మాసం అవగానే మొదలెట్టాం, ఎందుకంటే వెంటనే వినాయక చవితి వస్తుంది కదా, అది కూడా ముగిచ్చేసుకొని వినాయకుడిని కూడా నిమజ్జనం చేశాక అప్పుడు మొదలెడతాం అనమాట. మళ్ళీ ఇప్పుడు మొదలెట్టామంటే నవరాత్రుల వరకు కంటిన్యూ అవుతుంది. నవరాత్రులకు బ్రేక్ ఇస్తే మళ్ళీ కార్తీక మాసం వరకు కంటిన్యూ చేస్తాం అనమాట. అది మీలో ఎవరైనా మాలా ఉన్నారా అనేది నాతో చెప్పండి, కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మరీ నచ్చితే హైప్ చేయండి. ఇంకా బెండకాయ పులుసు గురించి మీకు చెప్పేదే ఉంది. నా స్టైల్ బెండకాయ పులుసు చాలాసార్లు మన వీడియోలో షేర్ చేశాను. ఇక్కడ మీరు ఆల్రెడీ చూసేసారు కూడా. ఆ ముందు ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత బెండకాయలు వేసేసుకొని అవి కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుసు, బెల్లం వేసుకొని పైనుంచి మెంతులు, ఆవాల పొడి. ఈరోజు నా దగ్గర మెంతులు లేవు, అందుకే ఆ పొడి అయితే చేసి వేయలేదు. పొడి కూడా అయిపోయింది. అది వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు చేపల పులుసులో వేసుకున్న, మీరు ఏ పులుసులో అయినా వేసుకోండి, మునక్కాయ పులుసు, బెండకాయ, వంకాయ అన్నిట్లో టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ సరిపడా వాటర్ పోసుకోవడమే. ఫైనల్గా మాకు పులుసుల్లో తీపిగా ఉంటే ఇష్టం కాబట్టి లైట్గా స్వీట్ ఫ్లేవర్, లాస్ట్లో నేను కొంచెం బెల్లం అయితే యాడ్ చేస్తాను. అండ్ కంపల్సరీ ఈ పులుసులన్నింటికి నేను పైనుంచి తడక అయితే పెట్టుకుంటాను. ముందు లైట్గా కొంచెం ఆయిల్ వేస్తాను, ఆనియన్స్, టొమాటోస్, బెండకాయ ఫ్రై అవ్వడానికి. ఫైనల్గా తడక మాత్రం మంచిగా గార్లిక్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి తడక పెట్టుకున్నామంటే రైస్లో తింటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు కంటిన్యూగా 2 రెసిపీస్ వచ్చేస్తున్నాయని మీరు ఫీల్ అవ్వకండి, తప్పదు, చూడాల్సిందే ఇంకో రెసిపీ కూడా. ఏంటంటే శ్రావణ మాసం వచ్చింది, మనం బోల్డ్ అని కొబ్బరికాయలు అయితే కొట్టేసాం. వాటిని ఏం చేయాలో అర్థం కాదు ఒక్కొక్కసారి. శ్రావణ మాసం అంటే వారం వారం కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం. వరలక్ష్మి వ్రతం ఏంటి, ఇంక ఇప్పుడు వినాయక చవితి వచ్చిందంటే మళ్ళీ కొబ్బరి చిప్పలు వస్తాయి. ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా సింపుల్గా స్వీట్ చేసేసుకోండి. నేను యూజువల్గా స్వీట్స్ చేయడం తక్కువే. ఇలా కొంచెం ఎక్కువ కొబ్బరికాయలు ఉంటే వాటిని నేను ఎలా స్టోర్ చేసుకుంటానో ఆల్రెడీ మన ఛానల్లో ఒక షార్ట్ ఉంది, నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసేయండి. చక్కగా వాటిని కొబ్బరి చిప్పల్లోంచి తీసేసి నీట్గా మనం ఫ్రీజర్లో పెట్టేసుకోవడమే. ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసి మీకు 6 months అయినా సరే ఫ్రెష్ కోకోనట్ ఎప్పుడు కావాలంటే కోకోనట్ చట్నీకి ఒక 1/2 hour ముందు తీసి వాటర్లో వేసి యూస్ చేసేసుకుంటూ ఉంటా. అలా నాకు కావాల్సినవన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకోగా మిగిలిన కొబ్బరి చిప్పలు అనమాట ఇవి. 2 కాయలువి 4 చిప్పలు తీసుకున్నానులేండి. ఈ మాత్రం కొబ్బరి వచ్చింది. దాన్ని తీసి సన్నగా ముక్కలు కట్ చేసుకొని, మీకు ఆ బ్లాక్నెస్ ఇష్టం లేకపోతే వెనకాల బ్లాక్నెస్ అంతా చెక్కేసి ఇలా మిక్సీ పట్టేసుకోండి. చక్కగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని, నేనైతే నాన్ స్టిక్ తీసుకున్నా, ఎందుకంటే కింద అంటుకోకుండా ఈజీగా ఉంటుంది కాబట్టి. మాకు నాన్ స్టిక్ వద్దు, అల్యూమినియం వద్దు అంటే మీరు చక్కగా స్టీల్ ప్యాన్లో ఓపిక్గా చేసుకోండి. దానిలో కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఈ పచ్చి కొబ్బరిని యాడ్ చేసి నెయ్యిలో చక్కగా ఫ్రై చేసుకోండి. ఎలా ఫ్రై అవ్వాలంటే పచ్చి కొబ్బరి నుంచి పచ్చి వాసన అంతా పోయి ఒక కమ్మటి స్మెల్ వస్తుంది నెయ్యిలో ఫ్రై అయితే. ఆ టైంలో నా దగ్గర ఈ 4 చిప్పల కొబ్బరి తీసుకుంటే 1.5 కప్పు వచ్చింది. నేను బ్లూ కప్ చూపిస్తాను కదా ఇప్పుడు, దాంతో 1.5 కప్పు కొబ్బరికి మేము కొంచెం స్వీట్ బాగానే తింటాం కాబట్టి ఒక ఫుల్ కప్పు బెల్లం అయితే తీసుకొని వేసేసాను. ఈ కొబ్బరి చిప్పలు ఎలా దేవుడి ప్రసాదం, ఈ బెల్లం కూడా దేవుడి ప్రసాదమే అండి. రోజు మా ఇంట్లో కంపల్సరీ కుమారస్వామికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి, వినాయకుడికి కంపల్సరీ బెల్లం నైవేద్యంగా పెట్టుకుంటాం మేము. అలా చిన్న చిన్నగా పెట్టినవన్నీ ఒక బాటిల్లో వేసి నేను పెడతాను. ఇలా ఏదో ఒక రెసిపీకి వాడతాం. ఇలా మనం ఇంట్లో తినే స్నాక్ రెసిపీస్కి వాడుకోవచ్చు, కానీ దేవుడికి నైవేద్యంగా ఏమైనా చేసినప్పుడు మాత్రం ఇవి వాడకూడదు, ఎందుకంటే ఆల్రెడీ నివేదన చేసేసినవి కాబట్టి. ఇదంతా మీకు తెలిసే ఉంటుందిలేండి, అయినా నా బాధ్యతగా చెప్పాలి కాబట్టి ఎవరైనా తెలియని బిగినర్స్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఫైనల్గా ఈ కలర్ వచ్చే వరకు ఓపిక్గా మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంతకీ మీరు కొబ్బరి ఉండలు ఎలా చేస్తారు అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. మన చిన్నప్పుడు ఇవి ఇంకా బాగా చిన్నగా దొరికేవి, నా ఫేవరెట్ అనమాట. ఇంకా ఫైనల్గా అలా పాకం మరీ ముద్దుగా రానివ్వకండి. మరీ లేతగా ఉంటే మీకు లడ్డు చుట్టుకోవడానికి రాదు, మరీ ముద్రిపోతే లడ్డూలు గట్టిగా అయిపోతాయి. అలా కాకుండా ఈ కలర్లో వచ్చినప్పుడు చక్కగా తీసేసుకున్నారంటే
సరిపోతుంది. ఇలా లడ్డూలు చుట్టేసుకోవడమే. సో నాకైతే 4 చిప్పలకి ఇన్ని కొబ్బరి లడ్డూలు అయినాయి. తినేసామంటే కొబ్బరి వేస్ట్ అవ్వదు, మన స్వామికి పెట్టిన బెల్లము వేస్ట్ అవ్వదు, హాయిగా తినేయచ్చు. అండ్ బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ కాబట్టి హెల్దీ కూడా. సో ఇక్కడతో సండే అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఎంచక్కా మండే మార్నింగ్కి అయితే వచ్చేసాం. మార్నింగ్ ఇంకా తెలిసిందేగా, మండే అంటేనే బిజీ గజిబిజీ. సో నా మండే వర్క్స్ అన్నీ ఇందులో షేర్ చేయలేదు. ఓన్లీ లంచ్ బాక్స్ అయిపోయాక మా వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయాక నేను పూజ చేసుకుంటాను కదా, అక్కడ వరకు ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేశాను. అండ్ ఇక్కడ కూడా ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ ఉంటుంది. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా మార్నింగ్ లేవగానే 5 o'clock ఏముంటుంది, ఫ్రెష్ అయిపోయి చక్కగా బ్రష్ చేసేసి నేనైతే ఇల్లు ఊడ్చేసుకుంటున్నాను. ఊడ్చేసుకొని మాప్ పెట్టేసామంటే మనం ఒక పెద్ద పని అయిపోద్ది. మాపింగ్ అయిపోగానే ఇమీడియట్గా స్నానానికి వెళ్ళిపోతాను. స్నానం చేసేసి వచ్చి వీలుంటే ఫస్ట్ గుమ్మం ముందు ముగ్గు పెట్టేస్తా. అలా కాదు, ఏమన్నా ప్రిపరేషన్స్ చేసే ఉన్నాయి లంచ్ బాక్స్ కోసం అంటే రైస్ పెట్టడం అలాంటివి, ముందుగా రైస్ అలాంటివి పెట్టేసి, లేకపోతే పాలు కాగడానికి పెట్టేసి, వెజిటబుల్స్ ఏమన్నా బాయిల్ చేసే ఉంటే అవి బాయిల్కి పెట్టేసి అప్పుడు ముగ్గు వేయడానికి వెళ్తాను. అండ్ ఇలా ఇంటి పని అయితే అయిపోయింది. మందార పూలు నిన్న కోసుకొచ్చాను చూసారా, మార్నింగ్ కోసినా కూడా ఏం ప్రాబ్లం లేదు, చక్కగా ఓపెన్ అయిపోతాయి. కాకపోతే మీరు ఆ చెట్టు దగ్గరే అవి నైట్ అంతా ఉండి బ్లూమ్ అయినాయి అనుకోండి, అప్పుడు కొంచెం పెద్దగా వస్తుంది ఫ్లవరు. మనం ఇలా ఊరికి ముందే కోసుకొచ్చేసి వాటర్లో వేస్తే ఎలా అయినా కొంచెం పూలు చిన్నగా అనిపిస్తాయి. ఇంక ఇప్పటి వరకు నాకైతే బయటకు వెళ్ళడం కుదరలేదు. ఇది అరౌండ్ 6 దాటిపోయింది అప్పటికి. ఆ టైంలో బయటకు వెళ్ళి చూస్తే వర్షం పడుతుంది, సన్నగా డ్రిజిల్ అవుతుందన్నమాట. పెద్దగా వర్షం వచ్చి సౌండ్ వస్తే తప్ప మాకు తెలియదు ఇంట్లోకి వర్షం వస్తుందని, బయటికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే తప్ప. సో మీరు ఇక్కడ చూస్తే సన్ రైజ్ కూడా అవ్వలేదు, మబ్బుగా ఉంది, డ్రిజిల్ అవుతుంది. నిన్న చెప్పాను కదా సండే వర్షం పుణ్యమా అని మార్కెట్కి వెళ్ళడం కుదరలేదు. సో జైబోలో కంట్రీ డిలైట్ అని మా జ్యూస్కి కావాల్సినవి కొన్ని బేసిక్ వెజిటబుల్స్, పచ్చిమిర్చి లాంటివి అయిపోయాయిలేండి. అలాంటివి అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. పపాయ ఆర్డర్ పెడితే ఎలాంటిది వచ్చిందో చూడండి. అందుకే నాకు కంట్రీ డిలైట్లో పపాయ లాంటి ఫ్రూట్స్ పెట్టాలంటే అవి రైప్ అవ్వకుండానే పంపించేస్తాడు. అవేమో మన దగ్గర రైప్ అవ్వకుండానే పాడైపోతాయి, అది సంగతి. అండ్ ఇక్కడైతే అవన్నీ లోపల పెట్టేసుకొని నేనైతే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఈరోజు అసలు ఏదో వేద్దామని స్టార్ట్ చేశాను, నేను ఏదో స్టార్ట్ చేసి ఎక్కడో ఎండ్ చేసేసాను. ఫైనల్గా ముగ్గు అయితే ఇది బాగానే ఉంటుంది, ఈజీగా వేసేప్పుడు ఈజీయే, చూడడానికి కూడా బాగుంటుంది అండ్ తేలిగ్గా వేసుకోవచ్చు. అందుకే ఈరోజు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకుండా మీకోసం ఇక్కడైతే పెట్టేశాను. తప్పకుండా చూసేసి మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఇంతకీ మన ముగ్గులు ఎలా అనిపిస్తున్నాయి, ముగ్గు షీట్ గురించి మొన్న చెప్పాను కదా, నాకు ఇంతమందికి డౌట్ ఉందా దీని గురించి అని అయితే భలే అనిపించింది. ఫైనల్గా ముగ్గు అయితే ఇది ఎలా ఉందో చెప్పేయండి. ఇంకా ఈరోజు లంచ్ బాక్స్ విషయానికి వచ్చేస్తే మా అమ్మాయి యాజ్ యూజువల్ పులిహార పిచ్చింది, మళ్ళీ పులిహార కావాలంది. తన కోసం పులిహార చేసేసాను. మా కోసం అయితే చపాతీతో పాటు సొరకాయ మునక్కాయ ఇగురు అయితే చేస్తున్నాను. ఇది మీరు పాలు పోసి చేయొచ్చు, పాలు పోయకుండా చేయొచ్చు, ఎలా చేసుకున్నా సరే సూపర్ యమ్మీగా టేస్టీగా అయితే ఉంటుంది. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసిన తర్వాత, ఇగురు కర్రీ కాబట్టి మనం పోపు దినుసులు ఏమి యాడ్ చేసుకోం, ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసి అవి ఫ్రై అవ్వడానికి ఉప్పు పసుపు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు పసుపు వేసాక ఆటోమేటిక్గా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే మగ్గిపోతాయి. ఆ తర్వాత ముందుగా మునక్కాయలు యాడ్ చేసుకోండి. మునక్కాయలు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు సొరకాయ ముక్కలను అయితే కట్ చేసుకొని సన్నగా వాటిని కూడా యాడ్ చేసేసుకోండి. నేను మీకు ముందు చెప్పినట్టే ఇందులో చక్కగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న ఇగురు కర్రీ లాగా చాలా బాగుంటుంది. లాస్ట్లో పాలు పోసుకున్నా కూడా సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఇంతకీ మీకు సొరకాయతో ఏ రెసిపీ అంటే ఇష్టం? నాకైతే సొరకాయ టమాటో, సొరకాయ మునక్కాయ, సొరకాయ పాలు పోసి, సొరకాయ ఇగురు, సాంబార్లో సొరకాయ, ఇలా రకరకాలు ఏదైనా సూపర్గా తినేస్తాం. చట్నీ కూడా బాగుంటుందండో. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఫైనల్గా కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోండి. నా ధనియాలకి ఇంకా మోక్షం రాలేదండి, వర్షాలు తగ్గట్లేదు, ఎండ రావట్లేదు. నాకైతే ఒక్కొక్క రోజు వాటిని లైట్గా ఎయిర్ ఫ్రైయర్లో కానీ మైక్రోవేవ్లో కానీ అలా హీట్ చేసేసి పౌడర్ చేసేసుకుంటే పోద్దేమో అనిపిస్తుంది. ఇంకా ఎండల కోసం వెయిట్ చేయడం వేస్ట్. ఈరోజు అదే పని చేసేసి ధనియా పౌడర్ కూడా రెడీ చేసేసుకుంటాను. ఇంకా ఫైనల్గా నేను మార్నింగ్ హడావుల్లో ప్రెషర్ కుక్కర్ ఎక్కువ వాడతాను కాబట్టి ఎక్కువ వాటర్ పోయకుండా లైట్గా వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కర్ చేసేసుకుంటాను. నేను ఒక్క విజిల్ ఇవ్వండి,
సొరకాయ మగ్గిపోద్ది, మునక్కాయ మగ్గిపోద్ది. ఎక్కువ విజిల్స్ ఇచ్చేసారంటే మునక్కాయలన్నీ మ్యాష్ అయిపోతాయి. మీరు మాకు ఇలా ఇష్టం లేదు, మేము ఓపెన్ కుక్కే చేసుకుంటాం అంటే ప్యాన్లో కూడా కుక్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఫైనల్గా ఏమన్నా వాటర్ ఉంటే ఇలా దగ్గరకు చేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. అండ్ ఇక్కడ చపాతీ కూడా రెడీ అయిపోయినాయి. చపాతీ కూడా కాల్ చేస్తున్నాను. మీన్ టైం నేను దేవుడి దగ్గరకు కూడా సామాన్లు అవి నిన్న నైట్ కడగలేదు కాబట్టి వాటిని అవన్నీ కడగడం, అవన్నీ కొన్ని రెడీ చేసి పెట్టుకోవడం, అలాంటి పనులు అయితే చేసుకున్నాను. ఇంకా చాలానే పనులు ఉన్నాయి. ఈరోజు అంతా హడావుడైపోయింది. మండే ఎంత లేదన్నా సాటర్డే సండే కొంచెం ఎక్కువగా రిలాక్స్ అవుతాం కాబట్టి మండే వద్దన్నా కూడా కొంచెం బద్ధకంగానే అనిపిస్తుంది. ఎందుకంటే హోమ్ మేకర్స్ కూడా హ్యూమన్సే కదా, వాళ్ళకి కూడా బద్ధకంగానే ఉంటుంది. మనకే ఇలా ఉందంటే అసలు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఫైనల్గా ఇది మా వారి లంచ్ బాక్స్. అండ్ మా వారు కూడా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆయన వెళ్ళిపోగానే కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను, దీన్ని వార్ ఫీల్డ్ అంటారు. మా వారు అయితే అంత హడావుడిగా అన్ని చుట్టూ పెట్టేసుకొని చకచకా చేసేసుకుంటూ ఉంటాను పనులన్నీ. ఎందుకంటే పాపకి బస్ మిస్ అయినా కష్టమే. మా వారు కొంచెం లేట్ అయినా సరే ఆయనకి ఇక్కడ ఇంట్లోంచి 5 minutes స్టార్ట్ అవ్వడం లేట్ అయితే ట్రాఫిక్ ఎఫెక్ట్ 1/2 hourకి ఎక్స్టెండ్ అవుద్ది. ఆ ఎఫెక్ట్ అంతా ఈవినింగ్ లాగౌట్ టైంలో పడుతుంది. ఎందుకు వచ్చిన సమస్యలే అని కొంచెం హడావుడైనా సరే అన్నీ గబగబా చేసేసుకుంటాను. ఇంకా ఫస్ట్ ఇంత చెత్తగా ఉన్న కిచెన్ ఇలానే పెట్టేసుకొని పూజ అవ్వనప్పుడు నేను పూజ చేసుకోను. ఒక్కొక్కసారి వాళ్ళు ఉండగానే అయిపోతుంది మార్నింగ్ టైంలో. ఈ మధ్య అస్సలు కుదరట్లేదు, అవ్వట్లేదు. మా హస్బెండ్కి ఎందుకో ట్రాఫిక్ బాగా ఎక్కువైపోయిందని తను కొంచెం నాకు ఎర్లీగా చేసేయని అంటున్నారు. ప్లస్ నేను లేవడం కూడా కొంచెం అటు ఇటు అవుతుంది. నైట్ ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అని లేట్గా పడుకోవడం, మార్నింగ్ టైంకి లేవకపోవడం అలా అవుతుంది. అండ్ ఈ శ్రావణ మాసం స్ట్రెస్ కూడా కొంచెం ఉంది బాడీ మీద, కొద్దిగా వీక్ అయింది. మళ్ళీ నేను కొంచెం సెల్ఫ్ ఎనర్జైజ్ చేసుకొని సెల్ఫ్ మోటివేట్ అయిపోయి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తాను. సో ఫైనల్గా టాపిక్ నుంచి డీవియేట్ అయిపోయాం కదా. వంటిల్లంతా ఇలా పెట్టుకొని పూజ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి ముందుగా లెఫ్ట్ ఓవర్స్ అన్నీ చిన్న చిన్న బౌల్స్లోకి ఇలా తీసేసి సింక్లో వేయాల్సిన గిన్నెలన్నీ నీట్గా సింక్లో వేసి పెట్టేస్తాను. అలానే ఇప్పుడు గిన్నెలు కడిగే ప్రోగ్రామ్ మాత్రం పెట్టుకోను. అవన్నీ అక్కడ పెట్టేసి నీట్గా కట్టు అవన్నీ తుడిచేసుకొని అప్పుడు ముందు వెళ్ళి పూజ చేసేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక్కొక్కసారి అంటే నా కండిషన్ బట్టి బాగా ఆకలేస్తుంది అనుకోండి ముందు బ్రేక్ఫాస్ట్ చేసేస్తా. మన బ్రేక్ఫాస్ట్లో ఏమున్నాయి, అన్నీ డ్రింకింగే కదా, గబగబా తాగేసి అప్పుడు వచ్చి కూడా కిచెన్ పని చేసుకోవచ్చు. ఇలా చెత్తనంతా ఒక ప్లేట్లోకి అయితే ఆల్రెడీ ఉంది కాబట్టి అందులోకి తీసేసి అవన్నీ డస్ట్బిన్లో వేసేసి గట్టు మీద ఉన్న థింగ్స్ అన్నీ నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానులేండి. అంత ఫాస్ట్గా ఏం అవ్వదు. ఈ పని అంతా అయ్యేసరికి ఈజీగా 15 to 20 minutes అయితే పట్టేస్తుంది. ఇలా నీట్గా గట్టంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత సామాన్లు క్లీన్ చేసుకున్నాను. కానీ దేవుడి దీపారాధన కుందులు అవన్నీ ఇవాళ బొట్లు పెట్టుకోవడానికైతే టైం లేదు మధ్యలో కాబట్టి ఇంక ఇప్పుడు పూజ దగ్గర కూర్చుంటానుగా. ఫ్రెష్గా నీట్గా హ్యాండ్ వాష్ అవన్నీ చేసేసుకొని పూజకి సంబంధించినవి కూడా అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు దీపారాధన కుందులు వాటిలో ఒత్తులు వేసేసి మనం ఫస్ట్ నూనె నెయ్యో ఏదో ఒకటి వేసేసుకొని మిగతా పనులు చేసుకున్నామంటే అవి నానుతూ ఉంటాయి. నానే అంటే ఆటోమేటిక్గా ఒత్తులు చక్కగా వెలుగుతాయి అన్నమాట. ఇంక ఇవి రెడీ చేసేసుకున్న తర్వాత నైవేద్యాలకు రెడీ చేసుకుంటాను. ఏం పెట్టాలి, ఫ్రూట్స్ పెట్టాలా, నట్స్ పెట్టాలా అని యూజువల్గా ఫ్రూట్స్ ఆర్ నట్సే పెడుతూ ఉంటా. మంగళవారం శుక్రవారాల్లో మీకు తెలుసుగా అమ్మవారికి పాలు పెడుతూ ఉంటాను. ఈరోజైతే ఫ్రూట్స్ ఏమీ లేవు, నట్సే పెట్టేశాను. ఇంకా వాల్నట్స్ పెట్టేసి కుమారస్వామికి వినాయకుడికి ఆల్రెడీ బెల్లం పెట్టేస్తామని చెప్పాను కదా. ఏంటి ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను, ఆల్రెడీ దీపారాధన వెలుగుతుంది అనుకుంటున్నారా? ఇది మా వారు చేసుకొని వెళ్తారు మార్నింగ్ సుబ్రహ్మణ్య స్వామికి కాబట్టి ఒక దీపారాధన ముందే వెలుగుతూ ఉంటుంది నేను చేసుకోవడానికన్నా ముందు. అండ్ ఇక్కడ బేసిక్ సోమవారం నా దీపారాధన అయితే చేసేసుకొని కనకధార ఇంకా చదువుతూ ఉన్నాను. నేను శ్రావణ మాసంలో అలవాటు అయిపోయింది కదా, కంటిన్యూ చేస్తున్నా ప్రస్తుతానికి. అమ్మవారు ఎన్ని రోజులు చేయడానికి ఓపిక ఇస్తారో అన్ని రోజులు అయితే చేద్దామని అనుకుంటున్నాను. చూస్తాను ఎప్పటి వరకు చదువుతాను. ఇప్పుడైతే కంటిన్యూ 3 times ఇంకా చదువుతూనే ఉన్నానులేండి. అది కంటిన్యూ చేస్తానా, స్లోగా 1 time చదువుకొని ఊరుకుంటానా అనేది మీకు అయితే అప్డేట్ చేస్తాను. ఇంతకీ మీ సండే ఎలా గడిచింది? మీరు మీ సండే ఏం చేశారు? శ్రావణ మాసం అయిపోయింది కదా, నాన్ వెజ్ రెసిపీస్ చేసుకున్నారా లేదా? మీరు కూడా మా అలాగా వినాయక చవితి వరకు వెయిట్ చేస్తున్నారా అనేది నాతో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మా స్వామిని దర్శనం చేసేసుకొని
నమస్కారం చేసేసుకోండి. ఆ స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పడం మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.